జై శ్రీమన్నారాయణ Zino, a stool is thing over. Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Rama Hare Rama 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 Hare Hare Krishna Hare జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆంగ్లేయ నూతన సంవత్సరం 2026 సంవత్సరం నాడు ఇవాళ మనకు ఒక పీఠాధిపతి శ్రీ 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 అష్టాదశ శ్రీమన్నారాయణ సంపత్తున్న రామానుజుల వారు మనకు దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టం. వారి దగ్గర పోకుండా వారే మనకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈనాడు మన ప్రపంచం పుట్టిన కానించి ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలు ఉండే. ఆనాడు 1000 సంవత్సరాల కిందట 950 సంవత్సరాల కిందట రామానుజుల వారు ఈ యొక్క 108 దివ్య దేశాలలో సంపూర్ణ మహాయజ్ఞాలు నిర్మించారు. ఆ తర్వాత ఇంతవరకు ఏ స్వామి కానీ ఎవరు కానీ ఏ పండితులు కానీ ఎవరు చేయలేదు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడు కథలు వచ్చి మీరు 108 దివ్య దేశాలలో లక్ష్మీనారాయణ హోమాలు చేయాలన్నది 2004లో బిగిన్ చేసుకుని గత 2 సంవత్సరాల కిందతో మేము ఒక 18 సంవత్సరాలలో 108 దివ్య దేశాలలో మేము యజ్ఞాలు చేశాము. దానికి మన సూర్యాపేట పట్టణంలో నుంచి ఎప్పుడు కూడా దాదాపు భక్తుల నుంచి సహాయ సహకారంతో 6 లక్షలు 7 లక్షలు 8 లక్షల రూపాయలు తీసుకుపోయేది. ఈ రోజు వారి పీఠం బాగా నడుస్తుంది. ఈ విధంగా చేస్తుంటే వాళ్ళకు కర్నూలు రాయలసీమ కర్నూలు వరకు ఉండగాయ వాళ్ళే ఏది ఎక్కడైనా మెయింటైన్ చేసేది కానీ కాపాడులు కానీ స్వామివారి పద్ధతులు కానీ వచ్చిన పూజలు కానీ చేసేది. అదేవిధంగా ఇప్పుడు 108 యజ్ఞాలపై ఒక లాస్ట్ బృందావనం అయిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ 108 దివ్య దేశాలలో మేలుకోట అనే దివ్య దేశం ధ్యాన మండపం అందులో ఉన్న పెరుమాన్నే ఎక్కడ కూడా లేరు. స్వామివారు కూడా సేమ్ కూడా మేలుకోట పెరుమాన్ అని అదే ఒక కోరికతోని అక్కడ అది కూడా దివ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు సొంతది గోపురం మీద దాన్ని వారు ఓపెన్ దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నారు. దానికి కూడా అక్కడ 108 కుండాలతో యజ్ఞాలు పెట్టి వచ్చే భక్తుల సహాయక అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. వారి సొంత పీఠం అది సొంత దేవాలయం అవినిగడ్డ దగ్గర ఉంటుంది ఉల్లిపాలెం. మీరందరూ కూడా సహాయ సహకారం చేసి వారికి అక్కడికి వచ్చి మీరు అక్కడ ఒక యజ్ఞాలు చూసి ఆనందించాలని నేను కోరుతాను. ఇప్పుడు మన సూర్యాపేట భక్త బృందాన్ని ఉద్దేశించి జయస్వామి వారిని మాట్లాడుతున్నాను. వారి తర్వాత మనకు అంబేద్కర్ నగర్ రామాలయంలో గుండా శ్రీధర్ గారి యొక్క అధ్యక్షుడు వారు అక్కడి కూడా ఇన్వైట్ చేశారు. అక్కడికి కూడా రావాలి, భక్తులందరూ కూడా రమ్మని కోరుతున్నాం. జై నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఒక్కసారి మళ్ళీ నామం చెప్దాం. ఓం నమో వెంకటేశాయ. నామం చెప్పేటప్పుడు చేతులు జోడించండి. చక్కటి సుస్పష్టంగా బిగ్గరగా భగవన్నామాన్ని చెప్పండి. గోవిందాయ గోవిందాయ నమో నమః. శంఖ చక్ర గదా పాణే గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష రక్షమా శరణాగతం. ప్రియ భగవద్బంధువుల సంవత్సర మంగళాశాసనాలు చేస్తున్నాం. కాలం పరిగెత్తుతోంది. 26 సంవత్సరాలు అయిపోయింది. 2026లో ప్రవేశించాం. కాలం భగవంతుడి స్వరూపం. కాలం సహకరిస్తేనే ఏ వ్యక్తి అయినా ఏ పని అయినా చేయగలిగేది. కాలస్య నారాయణ అని. కాలం అంటే పరమాత్మ. కాలోపాసన చేస్తాం మనం. ఆ కాలోపాసన ఎప్పుడు చేస్తాం? ఉగాది పండగ రోజు చేస్తాం. యుగాది అది కాలక్రమంలో ఉగాది అయింది. యుగాది కాలక్రమంలో ఏమైంది? ఉగాదిగా మారింది. తెలుగు సంవత్సరం, తెలుగు పంచాంగం, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కాలాన్ని నడిపించేది. కనుక ఈ 2026 సంవత్సరం ఈవేళ ఆరంభమైంది. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ సుఖాలు సంతోషాలు సంప్రాప్తిస్తాయి. కారణం మన డిసెంబర్ బృహస్పతి చక్కటి స్థానంలో కూర్చేడు. కనుక గురువు బాగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా. శని బాగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా. వ్యాపారాలు చాలా బాగుంటున్న మహానుభావులైన పెద్దలు పంచాంగం చెప్తారు. రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరం అందరికీ అనుకూలమైన మాసం. నవనాయకులలో ప్రధానమైనటువంటి నాయకులు ఇద్దరే, బృహస్పతి, శని. ఈ ఇద్దరు మంచి పొజిషన్లో ఉండడం చేత అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది. ఈ శుభవార్తని ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరికీ తెలియజేయడం మాకు ఆనందదాయకం. ఈవేళ మనం వద్దన్నా మన పిల్లగాళ్ళంతా పండుగ చేసుకుంటారు కదా. అది ఆల్రెడీ రాత్రి ప్రారంభం చేసేసారు. ఇది ఒక సంప్రదాయం. మామూలుగా 5-6 సంవత్సరాల క్రితం వరకు అర్ధరాత్రులు ఫోన్ మోగే సంప్రదాయం ఉండేది. అప్పుడు కొంచెం ఓపికగా ఉండేవాడు. ఎవరు ఫోన్ చేసినా ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తేవాడు. ఈ తర్వాత
మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అయినా రాత్రి 2 ఫోన్లు వచ్చి ఆ ఫోన్లు ఏమై ఉంటాయి? హ్యాపీ న్యూ ఇయర్ కదా. కనుక మాకు అనిపించింది ఈ సంవత్సరం సూర్యాపేట వాళ్ళకి డైరెక్ట్ మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం, ఫోన్లో కాదు. ఇంతకుముందు ఇప్పుడు సూర్యాపేటలో దిగంగానే ఒక మాట అనిపించింది. మా రవీందర్తో చెప్పాను, ఆయన ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ సూర్యాపేటలోనే జరుపుదాం. కనుక ఇది ఒక ఆనవాయితీ కావాలి. ఎక్కడ దేశంలో తిరిగినా జనవరి 1 అనగానే సూర్యాపేటలో అష్టాక్షరి జీవి గారు ఉంటారు. అయితే రవీంద్ర అంత హ్యాపీగా చెప్పాలి, అలాగే స్వామి అన్నా. ఎందుకు అనలేదంటే జనం రాకపోతే మానబోతేమో ఆయన డైరెక్ట్ అందుకోవాలి అనుకున్నవాడు వచ్చి అందుకుంటారు, ఇండైరెక్ట్ గా అందుకోవాలనుకున్నవాడు ఇండైరెక్ట్ గా అందుకుంటారు. కనుక వస్తే సంతోషం, రాకపోయినా సంతోషమే. మనం సంతోషకరమైనటువంటి ఆశీస్సు సమాజానికి ఇవ్వడం మా స్వరూపం. గురువుని ప్రత్యక్షంగా దర్శించడం ధార్మికుని యొక్క స్వభావం కావాలి. ప్రత్యక్షే గురవః. మీ దర్శన భాగ్యం కలిగింది, మాకు చాలా ఆనందం. ఈ మాట అనాలి. అలా అనడం ద్వారా వారిలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి. గురువుగారు మీరు కనబడ్డారంటే మాకు హ్యాపీగా లేదంటే ఎవరు అంటారా? ఎవరు అన్నారు? ఎందుకు అన్నారు? వారి దర్శనం మనకి పుణ్యాన్ని ఇస్తుంది, ఆ దర్శనం మనకి చక్కటి శక్తిని ఇస్తుంది. గురు దర్శనం చాలా ప్రభావవంతమైనది. ఆ ప్రభావవంతమైన 4 డజన్లు పండు కొనుక్కెళ్తారు ఇంటికి వెళ్ళేప్పుడు. కానీ గురువుగారి చేతితో ఒక పండు తీసుకుంటే దానికి బల ప్రధానము అని పేరు. ఏమిటి? చాలా మంది పాపం తెలియక గురువుగారు మేము తెచ్చిన పళ్ళే మాకు ఇస్తారండి. మీరు పండ్లు మీరు మాకు ఇచ్చారు, అవి ఎవరివి? మాకు ఇచ్చేసారు కనుక మావే. ఇగో తెచ్చి ఇక్కడ పెట్టారు డబ్బాలుంటా. ఈ డబ్బాలుంటా తెచ్చిన పండ్లు ఎవరమండి? మావి. మాకు ఇచ్చేసారు. నా ఇంట్లో నేను బెల్లం తీసుకుపోతా, కంకిపాడు తీసుకుపోతా. కానీ మేమేం చేస్తాం? మాలో ఉండేటువంటి మంత్ర శక్తిని ఆ బలంలో చేర్చి మీకు మంత్ర బల ప్రదానం చేస్తాం. అంటే అది ప్రసాదం అవుతుంది, పండు అవ్వదు, ఫల ప్రదానము. కనుక గురువుగారి చేతితో మనం పండు తీసుకుంటే మనకు శ్రేయస్సు జరుగుతుంది అనేటువంటిది. దీనికి రామాయణంలో ఒక గాథ ఉన్నది. అంటే వింటున్నారా? మీరు ఆపేమని ఇలా చేతితే ఆపేస్తారే. మీరు వింటారంటే అంత ఏమైనా చెప్తా. రామాయణంలో ఒక గాథ ఉంది. వశిష్ఠుల వారికి గోడౌలు పుణ్యం ఉండిపోయింది. ఆయన గారు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాక శరీరాన్ని చాలించాలి అనుకున్నాడు. ఎవరైనా శరీరాన్ని చాలించాలి, మోక్షానికి వెళ్ళాలి అంటే పుణ్యము పాపము ఏమి ఉండకూడదు, జీరోలకు వచ్చాయి. సాధారణంగా మనలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ పాపం ఉంది. వశిష్ఠుల వారు కనుక ఆయన దగ్గర పుణ్యం ఉంది. చూశాడు ఒక్కసారి నివేదిస్తూ, నా దగ్గర పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉంది? పాపం 0, ఏమి లేదు. ఆయన పుణ్యం మాత్రం గోడౌలు. సూర్యాపేటంతా సరిపోయేటంత పుణ్యం ఉంది ఆయన. ఏం చేయాలి? పుణ్యం ఉంటే నా దారిని పెట్టి ఈ పుణ్యం ఏం కావాలి? మళ్ళీ ఈ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. మనం అనుభవించేవన్నీ పుణ్య పాపాలే.
దుఃఖం అనుభవిస్తున్నామంటే పాపాన్ని అనుభవిస్తున్నాం, సుఖాన్ని అనుభవిస్తున్నామంటే పుణ్యాన్ని అనుభవిస్తున్నాం. మళ్ళీ పుణ్యానుభవం కోసం మళ్ళీ లోకంలోకి రావడం ఎందుకు, హాయిగా ఈ పుణ్యాన్ని పనిచేద్దాం అనుకున్నాడు ఆయన. మా సురేష్ పిలిచాడు, నాయన పుణ్యం అంతా పంచిపెట్టాలి కనుక ఒక 4 లారీల పండ్లు పట్టుకురావయా, అందరికీ పనిచేద్దాము అన్నాడు. అంటే 4 లారీల పండ్లు వచ్చాయి. అభిమంత్రణ చేశాడు, మంచిగా ఫ్లెక్సీ పెట్టారు. వశిష్ఠుల వారు పుణ్యాన్ని పొందుతున్నారు అనగానే జనం అంతా బారులు తీరారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు. ఇలా ఇవ్వడం మొదలు పెడితే వారం రోజులు పట్టింది, ఇంకా ఒక 2 రోజులు పడుతుంది. ఇలా జనమంతా చెప్పుకుంటున్నారు మహానుభావుడు ఎంత పుణ్యం చేశాడు, ఎంత మంచి పెడుతున్నారు. జనాలు ఇలా వెళ్ళిపోతున్నారు. పాపం లాస్ట్ చివరి రోజున విశ్వామిత్రుడు వారికి తెలిసి, విశ్వామిత్రుడు కూడా నేను కూడా పుణ్యం తీసుకుంటాను, ఆయన దగ్గర భోజన పుణ్యం కదా. కానీ ఆయన కూడా వచ్చాడు. డబ్బులు పంచి పెడతామంటే ఎవరు రాని, డబ్బులు పంచి పెడుతున్నాం అనుకోండి, రాదా? నాలాంటి డబ్బు లేని వాడు వస్తాడు, డబ్బున్న రవీంద్ర వస్తాడు, వెంకన్న వస్తాడు, సురేష్ వస్తాడు, అందరూ వస్తారు. ఏమైనా డబ్బులు కూడా ఉన్నాయి కదా మీ దగ్గర, ఏ స్వామి ఊరినే వచ్చి తీసుకుంటే ఏమవుతుంది, అందులో గురువు చేతిలో తీసుకుంటే ఇంకా పెరుగుతుంది అని అందరూ వస్తారు. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అంటే వశిష్ఠుల వారితో సమానమైన హోదా కలిగిన మహానుభావుడైన 1000 సంవత్సరాలు 40,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 40,000 సంవత్సరాలు. మరి ఆయన ఎంత పుణ్యం ఉండాలి. ఆయన కూడా వచ్చాడు. అప్పటికి ఒక 3-4 ఉన్నారు లైన్లో, అంతే, అందరూ అయిపోయారు. ఈ 4వ వాడిలో ఉన్నారు. వశిష్ఠుల వారు చూసి లేచి కాబట్టి ముందు రావయ్యా, మహానుభావుడు 100 రావడం ఏంటి అని అంటే ముందుకు వచ్చి వాళ్ళిద్దరు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి అన్నాడు. ఆ ఇద్దరికి ఇచ్చిన ఒక పండే ఉంది, ఆ పండు ఇరికించాడు. కళ్ళగతులు తీసుకున్నారు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఆయన శ్రేష్ఠులే కదా. అడిగాడు, స్వామి నువ్వు పండు ఇచ్చావు కదా, ఇది ఫలవంతమైందని నాకు తెలుసు, ఎంత ఫలవంతమైంది అని అడిగాడు ఆయన. అడిగితే విశ్వామిత్ర, ఈ పండు నువ్వు తీసుకో, 24 నిమిషాలు భూమి మోసే శక్తి ఉంది అన్న. 24 నిమిషాలు భూమిని ఇలా మోయగలిగిన శక్తి కలిగినటువంటి ఫలాన్ని ఈ పండులో పెట్టి నీకు ఇచ్చారన్నాడు ఆయన. వెంటనే విశ్వామిత్రుల వారికి ఇంకో ప్రశ్న వచ్చింది, స్వామి ఇంత పుణ్యం ఎంత సంపాదించావు అన్నాడు. చెప్పండి ఆయన, నేను యవ్వనంలో ఉండగా ఒకరోజు బజారు పెడుతున్నా ఏదో పని మీద 3 మహాత్ములు మాట్లాడుకుంటూ ఉన్నారు రోడ్డుకు ఒక ప్రక్కగా. వారు నన్ను చూడాలి, నేను ఆ 3 చూసి వీళ్ళు మహాత్ములు అని గుర్తించా. వెంటనే ఎక్కడ చూశానో అక్కడ కాళ్ళబడి దండం పెట్టారు. వారికి దండం పెట్టిన ఫలితంగా నాకు శక్తి వచ్చింది అన్నారు. అంటే గురువులకు దండం పెడితే మనకి అపారమైన శక్తి మనకు వస్తుంది. ఆ కారణం చేత విశ్వామిత్రుల వారికి శ్రీరామచంద్రుడు శిష్యుడయ్యాడు. భూమిని మోచేటువంటి శక్తి కలిగినటువంటి పుణ్యం ఉన్నటువంటి విశ్వామిత్రుడు రామచంద్రుడు అంతటి మహానుభావుడు కాళ్ళు మొక్కాడు విశ్వామిత్రుడికి. గురువర్యా, నా జీవితకాలం నీ పాదసేవ చేయాలన్నది అన్నాడు రాముడు. చివరిదాకా జరగలేదనుకో. అంతటి శక్తి కలిగిన రాముడే ఈయన మాట విన్నాడు. ఈయన చెప్పినట్టు చేసాడు. ఆయన చెప్పినట్టుగా కళ్యాణం చేసుకున్నాడు కదా.
అంటే గురువు అందరం అంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ అందరూ కూడా చాలా మంచివాడు. మీ అందరికీ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అని మేము ఈ నిర్ణయం చేశాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు సూర్యాపేటలో ఉండాలి అని ఒక నిర్ణయం చేశాం. మీకు భగవంతుని యొక్క పూర్ణమైన కటాక్షం మా మంత్రశక్తి ద్వారా మీకు ఇవ్వాలి. స్వామీజీ, మీరేమన్నా విశ్వామిత్రుడంత సమానులా, వశిష్ఠుడంత సమానులా అని ప్రశ్న ఎవరు వేయలేదేంటి? వేయాలి కదా. అంత సమానం కాదు, కానీ వారి పూర్ణ అనుగ్రహం పొందిన వారం, వాళ్ళ యొక్క ప్రతినిధులం. రామానుజాచార్య సంప్రదాయంలో రామానుజుల వారి ప్రతినిధులుగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్న వారం. మంత్రము, మంత్రశక్తి, మంత్రార్థ వైభవాన్ని హృదయంలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు. మా ఆశీస్సులేమి తక్కువ ఫలితం ఇస్తాయని మీరు అనుకోవద్దు. మంచి ఫలితాన్ని ఇస్తాయి. గురువు గొప్పవాడా కాదా, గురువు దగ్గర పవర్ ఉందా లేదా అని మనం అనకూడదు. అలా అంటారు ఎవరైనా. ఉపాధ్యాయుడు ఎవరైనా ఉపాధ్యాయుడు చెప్పింది వినాలి, ఆచరించాలి. ఆయన దగ్గర ఎంత పవర్ ఉందో మనకెందుకు? మా పవర్ మీకు కావాలంటే మీరు కూడా మాకులాగా తపస్సు చేయాలి, అప్పుడు తెలుస్తుంది. అప్పటిలాగా తెలియదు. ఇది మాటలతో చెప్పేటువంటి విషయం కాదు. ఏది ఏమైనా ఒక మంచి ఆరంభాన్ని, శుభారంభాన్ని, నూతన సంవత్సరాన్ని మనం ఇలా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య సంస్థానంలో అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఇలా సమావేశం అవడం, ఇది శుభ సూచకమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటి విషయం. కాగా ప్రపంచం అంతా అశాంతిగా ఉంది. దేశ ప్రజలకు ఏం జరుగుతోందో ప్రపంచంలో తెలియడం లేదు. వెండి అలా పెరిగిపోతుంది, వేరు పర్వతం పెరిగినట్టు. బంగారం అలా పెరిగిపోతుంది. ఏ షావుకారుని అడిగినా కారణం ఎవరు చెప్పడాల. సూర్యకాండ షావుకారునికి ఏమైనా కారణాలు తెలిసే అదండి తెలియదు. అసలు ఎవరు పెంచుతున్నారు, ఎందుకు పెరుగుతోంది, ఎవరి కంట్రోల్లో ఉందో తెలిసినా మనకి కదా. ఇలా పరిస్థితులకు కారణం ప్రపంచ వాతావరణాన్ని మనం గమనిస్తే ఇలా ఎన్నో విషయాలు మనకు తెలియకుండా మన కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నాయి. మానవాతీతమైన శక్తిగా తయారైపోయింది. మానవుడు శాంతిగా సంఘ జీవనం చేయవలసినటువంటి వాళ్ళు అసహనంతో, అసంతృప్తితోటి, అమిత్ర భావనతోటి ప్రవర్తిస్తున్నటువంటి కాలం. ప్రపంచం అంతటా ఇలాగే ఉంది. యుద్ధం చేయడానికి మేము సిద్ధము అనకపోతే వాళ్ళు అసమర్థులు. అలాంటి వాళ్ళని లొంగదీసేటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా సాగుతూ ఉన్నటువంటి తరుణం. కనుక మనమందరం స్వార్థాన్ని వీడి ప్రపంచం శాంతిగా ఉండాలి అని కోరుకోవలసినటువంటి తరుణం ఇది. కనుక అందరం మంచి జరగాలి అని కోరుకోవాలి. ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నము చేయాలి. ఏమంటే ప్రపంచ శాంతికి మనం ఏం చేస్తామండి? దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలి. సైనిక చర్యలు అవసరమైతే సైనిక చర్యలు చేయాలి. లేదు సంధియోగంలో అది సమకూరేదైతే సంధి చేయాలి. మనం ఏం చేస్తామండి? చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం, పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళం, భక్తి చేసుకునే వాళ్ళము అని ఎవరికి వాళ్ళు మాకెందుకు అనుకుంటే ప్రయోజనం రాదు.
మాకు అనిపించింది. సువిశాల భారతదేశంలో 3 సార్లు మేము దేశమంతా తిరిగాం. ఇందాక ఆరంభంలో సురేష్ గారు చెప్పినట్టుగా 108 యజ్ఞాలు చేశాం. యావత్తు భారతంలో 106 దివ్యక్షేత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయం 107వది పాలకడలి, 108వది పరాపదం. ఈ దేహంలోకి ఆ 2 క్షేత్రాలు వెళ్ళలేం కనుక 106 క్షేత్రాలు చేస్తూ 107వది పూరి జగన్నాథుడు, 108వది బృందావనంలో చేసుకున్నాం. కానీ జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అని మనం పుట్టిన ఊరు కంటే ప్రపంచం గొప్పది కాదు. నిజంగా చాలా మందికి ఈ విషయం తెలియక ప్రతివాడు అమెరికా పోవాలి, అమెరికా పోవాలి, అమెరికాకు పోవాలి. అమెరికా పోవడం ఏదో స్వర్గం పోయినట్టుగా ఉంది వీళ్ళకి కదా. కనుక మాకు అనిపించింది ప్రస్తుత వాతావరణంలో పుట్టినటువంటి గ్రామంలో ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞం చేయాలి అని ఒక ఆలోచన మాకు వచ్చింది. అయితే కొంతమంది ప్రశ్నించారు కూడా, స్వామిని ఈ పని నువ్వు చేయకు, నీకు ఎందుకు ప్రపంచ శాంతి కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఏదైనా ఒకటి చేయాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మీ అందరి మధ్య ఇలా త్రిదండ సన్యాసిగా మేము ప్రవర్తన చేయడం 25 సంవత్సరాలు పూర్తి అవుతోంది. అధికోత్సవం. మీరు వివాహ కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కనుక మీకు 25 ఏళ్ళు పెళ్ళి అయింది అనుకోండి, మీరేం చేస్తారు? పెద్ద బ్రహ్మాండంగా ఒక హోటల్ బుక్ చేసి దాంట్లో 108 రకాల పిండి వంటలతోటి మంచిగా స్నేహితులకు బాగా భోజనాలు, తర్వాత కేకులు కట్ చేయడాలు, ఇంకా కిరీటాలు పెట్టుకోవడాలు, బంగారపు ఆభరణాలు వేసుకోవడాలు, ఇలాంటివి ఏవో ఉంటాయి. నేను విమర్శ చేయడంలో ఎవరి సరదా వారు. మరి నాకు కూడా 25 ఏళ్ల సన్యాసిని ఏదో చేసుకోవాలనే సరదా ఉంటుంది కదా. ఏం చేయాలి? రవీంద్రని అడిగారు, నీ హోటల్ ఏదైనా పక్కన చెప్తాను, స్వాములకి ఏమంటే అన్నాడు ఆయన. ఎందుకంటే బిల్లు కట్టమని తెలుసు ఆయన. కానీ ఏం చేయాలి మరి? ఏది చేయాలన్నా భగవత్ సేవే మేము చేసేది, మాకు వేరే ఆలోచనే రాదు. అయితే ఆ చేసేది శ్రీరంగంలో పెద్ద యజ్ఞం చేయాలి అనుకున్నాం. మా కర్నూలు వాడుతూ చెప్పేవాడు అన్నారు, శ్రీరంగం కాదు స్వామి, మనం ద్వారకలో చేద్దాము అన్నారు వాడు. ఎందుకో ద్వారక దాకా నా మనస్సు వెళ్ళ, వాళ్ళ భాష మనకి రాదు, మన సంప్రదాయం వాళ్ళకి తెలియదు, మా యొక్క ప్రవచనం వాళ్ళకి అర్థం కాదు. అందుకని మేము దానికి సమాధానం చెప్పరు. కొన్నాళ్ళు అయిన తర్వాత హైదరాబాద్ పోతున్న మన వాళ్ళు తెలుసుకొని, స్వామీజీ మీరు హైదరాబాద్ పోతున్నారు, మేము ఈనాడు దగ్గర ఆగుతాం, మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారు. ఇదొక ఆనవాయితీ ఉంది. సూర్యాపేట వాళ్ళు అటు వచ్చేప్పుడు ఇటు వచ్చేప్పుడు కాసేపు ఆపి మంచిగా పూలదండ వేసి 4 పుష్పాలు ఇచ్చి ఫలాలు ఇచ్చి సత్కరించడం అనేటువంటి ఒక సత్సాంప్రదాయం మీ సూర్యాపేటలో ఉంది. సరే మన వాళ్ళందరూ స్వామీజీ ఏం కార్యక్రమం నెక్స్ట్ అన్నారు. ఇలా అనుకున్నామంటే అలా ఉంది స్వామి, మనకి ఉల్లిపాలెం ఉంది కదా, అభినవ మేల్కోట క్షేత్రం కనుక ఆ క్షేత్రంలో మీరు చేయండి, ఏది చేసినా మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అని మన షావుకారులు గట్టిగా చెప్పారు. ఇదేదో కొంచెం మనస్సులో పడింది. కానీ లోపల ఒక అనుమానం ఉంది, ఉల్లిపాలెంలో చేయాలంటే వసతులు లేవు. ఎలా? ఏ పర్వాలేదని మేము ఎక్కడో విజయవాడలోనో మచిలీపట్నంలోనో అవిరిగడ్డలోనో హోటల్ తీసుకుంటాం, హాయిగా ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి వస్తాం, ఎటు భోజనాలు అక్కడ ఉంటాయి, హాయిగా యజ్ఞం తీసుకుంటాం, భోజనాలు చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మా కోసం మీరు ఏర్పాటు కోసం
నేను స్థానం మార్చవద్దు అని చెప్పారు. ఇదేదో కొంచెం బాగానే ఉన్నట్టుంది అని లోపలికి వెళ్ళింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మన క్రేన్ ఒక్కబడి వారు ఆయన ఫోన్ చేసి, స్వామీజీ మాకు దర్శనం ఇవ్వరా, మధ్య మాట్లాడటం మానేశారు, వేరే ఎందుకు మాట్లాడాలంటే రెండు అన్నారు. వీళ్ళ సూర్యాపేట సౌకర్యాలు ఎలా చెప్పారు అనగానే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మీరు ఉలిపాడులోనే పెట్టండి. ఇప్పుడు ప్రపంచ శాంతి అనేటువంటి యాగంతో ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని ఉల్లిపాలలో చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. 25 సంవత్సరాల సన్యాస ఆశ్రమ కాలం పూర్తి, అభినవ మేల్కోటలో ఆలయ పునర్నిర్మాణం చేసి, ఎప్పుడో 100 ఏళ్ల పైన ఆలయం ఉండే, మా ముత్తాతలు కట్టిన ఆలయం. మేము ఆశ్రమ స్వీకారం చేసి మొట్టమొదటిసారి దేవాలయానికి వెళితే గ్రామంలో 5,000 మంది వచ్చారు. మన ఊరి అయ్యగారి మనవడు స్వామీజీ అయ్యాడు. మా తాతగారికి మా నాన్నగారికి బాగా పేరు ఆ ప్రాంతం. అయ్యగారు మా నాన్నగారి కంటే మా తాతగారిని ఇప్పటికీ తలుచుకుంటారు. ఆయన మంత్రశక్తి కలిగిన మహానుభావుడు. మనిషిని చూడంగానే నీకు ఫలానా దొరుకుతుంది, ఫలానా రోజుల్లో చెప్పేస్తాడు ఆయన. ఖచ్చితంగా అది జరిగి తీరడమే, రెండో సమస్య లేదు. మా తండ్రి గారిది అదే. అలాంటి పెద్దయ్య గారు మనవడు వచ్చాడని అందరూ స్వాగతం. దేవాలయానికి వెళితే అది గంటల్లో పడిపోయే స్థితిలో ఉంది ఆలయం. ఆలయము జీర్ణమైతే వెంటనే తీసి కట్టాలి, కానీ పడిపోయేదాకా ఆగకూడదు. ఆనాడు నిర్ణయం చేసుకుంటే 11 సంవత్సరాలకి పునర్నిర్మాణం చేసే అవకాశం కలిగి దాన్ని పునర్నిర్మాణం చేశాం. ఇప్పుడు ఆ ఆలయానికి 1,50,00,000 రూపాయల వ్యయంతో రాజగోపుర నిర్మాణం చేశాం. రాజగోపుర నిర్మాణం ఆరంభం, 25 సంవత్సరాల సన్యాసాశ్రమ పూర్తి, ప్రపంచ శాంతి, ఈ 3 కారణాలను దృష్టిలో పెట్టుకొని శ్రీమన్నారాయణుని యొక్క ఆలయంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం చేయాలి అని ఏప్రిల్ 19 నుండి 26 వరకు 8 రోజుల పాటు 1,000,000 సార్లు నారాయణ మంత్ర జపం, 1,000,000 సార్లు నారాయణ మంత్ర హవనం. యజ్ఞం చేయడానికి మామూలుగా మనం జపం చేయడానికి 5 పైసలు ఖర్చు అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పిన మాట చెప్పకుండా ఉపన్యాసం చెప్పగలం. దేవుడా శక్తి ఇచ్చాడు. 5 పైసలు ఖర్చు లేదు దీనికి. కానీ యజ్ఞం చేయాలంటే ఖర్చు. దానికి ద్రవ్య యజ్ఞము అని పేరు. యజ్ఞానికి 15,000 కేజీల ఆవు నెయ్యి కావాలి. బాగా విద్వత్తు కలిగినటువంటి పండితులు 254 మంది యజ్ఞానికి వస్తారు హోమాలు చేయడానికి. వారికి సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు సంభావనలు ఇవ్వాలి. 15,000 కేజీల ఆవు నెయ్యి కొనాలంటే 1,50 లక్షల ఖర్చు. మరి యాగశాల నిర్మాణం, 108 హోమగుండాల నిర్మాణం, 1,00,000 మంది భక్తులకు భోజన భాజనాలు, ఇవన్నీ 5 కోట్ల రూపాయలు ఖర్చు. ఈ కార్యక్రమాలకు ఏప్రిల్ 26వ తారీఖున జగద్గురు చిన్నజీయ స్వామి వారు మా గ్రామానికి ఇచ్చేసి రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాన్ని స్వాముల వారి చేతుల మీదుగా జరుపుతాం. అలాగే కోటి మంత్ర శక్తితోటి ఏర్పడిన క్షేత్రం కావడం చేత అష్టాక్షరి స్తూప నిర్మాణం ఆరంభమైంది. రాగిరేకుల మీద మనం నారాయణ మంత్రం రాశాం. అవన్నీ కూడా ఆ స్తూప ప్రారంభోత్సవ కార్యక్రమం సాగు. కంచిపీఠ మహాస్వాముల వారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఉల్లిపాలెం గ్రామానికి వస్తున్నారు.
పుష్పగిరి పీఠాధిపతులు వస్తున్నారు. రామచంద్ర జిఎస్ స్వామి వారు, అహోబిల జిఎస్ స్వామి వారు, దేవనాథ జిఎస్ స్వామి వారు, వానమామలై జిఎస్ స్వామి వారు, అలాగే బెంగళూరు జిఎస్ స్వామి వారు, అలాగే మేల్కోట జిఎస్ స్వామి వారు, ఇలాంటి మహాత్ములందరినీ ఆహ్వానం చేశాం. అందరూ యజ్ఞానికి ఇచ్చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు 8 రోజుల పాటు అంగరంగ వైభవంగా యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడబోతోంది. అయితే యజ్ఞం ప్రభావవంతమైంది కనుక ప్రభావవంతమైనటువంటి ఆ మంత్రమే ప్రపంచ శాంతి కలిగిస్తుంది. మంత్రాలు లోకంలో 2 రకాలుగా ఉంటాయి. వ్యాపక మంత్రములు, అవ్యాపక మంత్రములు అని పేరు. మొత్తం మంత్రాలు 7 కోట్ల మంత్రాలు ఉంటాయి. సప్తకోటి మహామంత్రా అని వేదం చెప్తోంది. 7 కోట్ల మంత్రాన్ని 2 భాగాలు చేసి వ్యాపక మంత్రమని అవ్యాపక మంత్రము అని 2 రకాలుగా విభజన చేసి వ్యాప్య నారాయణ స్థిత, నీకు కనపడే ప్రదేశంలో కనపడని ప్రదేశంలో అంతటా ఆ వ్యాపించి ఉంటుంది నారాయణ శక్తి. కనుక నారాయణ మహామంత్రంతో చేసేటువంటి ఈ శ్రీమన్నారాయణ యజ్ఞం ప్రపంచ శాంతిని కలిగిస్తుంది అనటంలో ఏమాత్రము సంశయం లేదు. ఇలాంటి యజ్ఞం మీరందరూ కూడా పాల్గొనాలి. మీ అందరికీ ఆహ్వానం పలకడం కోసం మేము ఈవేళ ఈ యజ్ఞానికి రావటం జరిగింది. ఇది